స్వాగతం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 19వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థిగా రహీంబాయి బరిలో నిలిచారు. ఈ రోజు ప్రచారంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో మద్దతుదారులు, స్థానిక యువకులు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా 21వ డివిజన్ లో బ్యాట్ గుర్తుపై పోటీ చేసిన శ్యామ్ గారు రహీంబాయి గారికి మద్దతు తెలుపుతూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. जीतेगा भाई जीतेगा जीतेगा बैट गुर्तुके बैट गुर्तुके बैट गुर्तुके అదే విధంగా నా ప్రచారం ఉన్నప్పటికీ కూడా నేను ఇక్కడ దాకా వచ్చానంటే ఒకే ఒక కారణం, ఒక మంచి వ్యక్తి ఓడిపోకూడదు అన్న లక్ష్యంతో ఇక్కడికి వచ్చాను. ఒక మంచి వ్యక్తి ప్రజల సమస్యల కోసం, ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి, రోడ్డు సమస్యల కోసం, డ్రైనేజీ సమస్యల కోసం, మీకోసం, మీ ఇంటి బిడ్డగా పాటుపడుతూ కొట్లాడుతున్న వ్యక్తి ఓడిపోవద్దు, మంచి సమాజం కోసం రహీంబాయిని గెలిపించాలి, అసలు అక్కడ గెలిపించాలని ఇక్కడ దాకా వచ్చాను మాట్లాడడానికి. నా ప్రచారాన్ని వదిలేసి కూడా అంటే అర్థం చేసుకోండి, అన్న ఎంత మంచోడైతే తమ్ముడు ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు అనేది. ఖచ్చితంగా మన వాళ్ళను ఎవరు గెలిపించాలి? మనమే గెలిపించాలి. ఎవరు గెలిపించాలి? గట్టిగా ఎవరు గెలిపించాలి? ఖచ్చితంగా ఈసారి అవకాశం అన్నకు రావాల్సిందే. ఎందుకంటే సమాజం ఖరాబ్ అవుతూ ఉంది. అన్న నాతో ఎన్నోసార్లు డిస్కస్ చేసిండు, మా కాలనీకి చాలా సమస్యలు ఉన్నాయన్న, ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఏ విధంగా పరిష్కరించుకోవాలి అని నాతో చాలా డిస్కస్ చేసిండు. అదే విధంగా ఈ రేకుర్తి సమస్యలు కూడా ఎన్నో చెప్పిండు. అందులో భాగంగా కూడా నేను రేకుర్తి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి ఇప్పుడు రోడ్డు అవ్వడానికి కూడా కారణమై రోడ్డు వేయించాను నేను. అంటే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మీ అన్ని కాపాడడానికి ఒక్కటే రహీంబాయి మాత్రమే. కాబట్టి ఇలాంటి వ్యక్తిని గెలిపించుకున్న బాధ్యత మన దగ్గర ఉన్నది. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అదొక్కటే కాదు, మీ ప్రతి సమస్యను తన ప్రతి సమస్య అనుకుంటాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా ప్రాపర్ గా లేదు, మాతో ఎన్నోసార్లు డిస్కస్ చేసిండు. ఇక్కడ స్కూల్స్ బాగాలేవన్నా, ప్రాథమిక హాస్పిటల్స్ దిక్కే లేదు అసలు, వాటి గురించి కూడా పట్టించుకోవాలి. ఈ కాలనీలో డ్రైనేజ్ సమస్యలు బాగా ఉన్నాయి, వాటి గురించి కూడా నేను పట్టించుకొని దాన్ని డెవలప్మెంట్ చేయాలని సిద్ధంగా ఉన్నా. కానీ నాకు అవకాశం రావట్లేదని ఆయన ఎన్నోసార్లు బాధపడ్డాడు కూడా మాతో కలిసి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని ఆలోచించి చర్చించి ప్రతి ఒక్కరు కూడా ఇంకొక 10 మందితో ఓటేసి మనని గెలిపియాలి, అక్కడ గెలిపియాలి. ఖచ్చితంగా గెలిపిస్తారు కదా, గెలిపిస్తారు కదా. అందరికీ నమస్తే. రేకుర్తి ప్రజలకు నమస్తే. రేకుర్తి ప్రజలకు నమస్తే. రేకుర్తి ప్రజలారా, మీకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో, ఏం చేస్తుండ్రో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకన్నా మీకు 1000 రెట్లు ఎక్కువ తెలుసు. వీళ్ళు చేతులకి నమస్కరిస్తున్నాను. మీరు ముఖ్యంగా మంచిగా ఆలోచించి గ్రహించి ఎవరు వస్తే మన 19వ డివిజన్ డెవలప్ అవుతుందో మీరు ఆలోచించండి.
మీరు బాగా ఆలోచించి ఈ దౌర్జన్యాలకు అక్రమాలకు అరికట్టండి. నేను 19 ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా అఫ్సానా రహీం మీ ముందుకు వస్తున్నాను. దయచేసి 19 ప్రజలు ఆలోచించండి. నేను ఓడిపోయినా కూడా అందరి సమక్షంలో అందరికి 24 గంటలు మీకు పని చేశాను. మీకు ఎల్లవేళలా నేను మీకు ఎప్పుడు సౌకర్యంగా ఉంటాను. కాబట్టి ఈసారి మాకు ఓటు వేసి బ్యాట్ గుర్తుపై గెలిపించండి. మీకు ఇచ్చి పని చేస్తానని మాట ఇస్తున్నా. పెన్షన్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ మీకు ఇలాంటి పైన మేము చేసి పెడతాం. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ మీ ఇంటి వరకు చేరే వరకు నేను నిద్రపోను. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి నేను ఇవాళ ఇట్లా చిన్న రేకుర్తి పైన మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చి, అలాగే మీ ఇంట్లో ఒక పూట భోజనం చేసి మీకు పని చేసి పెడతా. నేనే ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే అన్నం తిని మీకే పని చేసి పెడతా. అలాంటి వాడిని मेरी प्यारी माँ और बहनों, नमस्ते. रेकुर्ती प्रजल साले नगर प्रजल అందరికీ నా నమస్కారం. 19వ డివిజన్ మన రహీం భాయ్ గారిని ఇంతకు ముందు ఒక్కసారి మనం ఏం చేసుకున్నామో కోల్పోయింది అందరికీ తెలుసు. ఈసారి మంచి అవకాశం వచ్చింది, ఇంకోసారి కోల్పోకండి. మన ఊరు బాగోగులు, ప్రజాసేవనే మన సేవ అనే మన మంచి వ్యక్తిని మనం అస్సలే కోల్పోవద్దు. మీకు అన్ని తెలుసు, ఎవరు ఏం చేపిస్తారో కూడా మీకు తెలుసు. కళ్యాణ్ లక్ష్మి పెన్షన్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఈ స్కూల్ వాళ్ళ స్కాలర్షిప్లు కూడా ఎవరు చేపిస్తారు చేసలే